పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్లోకి ఎంట్రీ విజిట్ వీసాలపై సరికొత్త ఫీజులు విధించారు. కొత్త ఎగ్జిక్యూటివ్ నిబంధనల కింద ఈ వీసాలపై నెలకు 10 కువైటీ దినార్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 23 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త నిబంధనలు విజిటర్లు, ఇన్వెస్టర్లు, ఉద్యోగులు, రెసిడెన్సీకు వర్తిస్తాయని కువైట్ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీసా కేటగిరీలో నివాస ప్రక్రియను క్రమబద్ధీకరించే లక్ష్యంతో వీటిని తీసుకువచ్చారు. మరోవైపు విదేశీయులు తమ జనాల్ని నమోదు చేసుకోవడానికి 4 నెలల సమయం ఇచ్చారు. అది దాటితే జరిమానాలు విధించనున్నారు. మొదటి నెలలో రోజుకు 2 కువైటీ దినార్లు, మొదటి నెల అనంతరం రోజుకి 4 కువైటీ దినార్లు చెల్లించాల్సి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. డొమెస్టిక్ వర్కర్స్కు సంబంధించిన నిబంధనలను అక్కడి ప్రభుత్వం రెగ్యులేట్ చేసింది. వారి వయసు 21 నుండి 60 సంవత్సరాల మధ్యలో ఉండాలి. యాజమాని అభ్యర్థన మేరకు ఈ ప్రవేశ అనుమతులను జారీ చేస్తారు. ఈ రెసిడెన్సీ పర్మనెంట్ ఉన్న కార్మికులు 4 నెలల పాటు కువైట్ వెలుపల ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత స్పాన్సర్ అబ్జెన్షన్ పర్మిట్కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది, లేకపోతే రెసిడెన్సీ రద్దు అవుతుంది. రెసిడెన్సీ అనగా మనందరికి కూడా తెలుసు, కువైట్లో ఎకామా. కువైట్లో నుంచి ఎవరైనా సాపర్ బయటకు వెళ్ళిన తర్వాత 4 నెలల లోపల కువైట్లోకి ఎంట్రీ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో వాళ్ళ స్పాన్సర్ ద్వారా వాళ్ళు ఎక్కువ రోజులు పర్మిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు స్పాన్సర్ యొక్క గవర్నమెంట్కి ఒక అభ్యర్థన అయితే పెట్టుకుంటారు. అలా పెట్టుకున్న పక్షంలో అయితే వాళ్ళ అకామా కట్ అవుతుందని వాళ్ళు ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, బై టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.